హాయ్ హలో పూర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను మీ ముందు ఒక అద్భుతమైన రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటనుకుంటున్నారా? అదేనండి, మన విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వస్తే హిందీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరి కొంతమంది ఇద్దరు తన అనుచరులతోటి దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, అవసరమైతే వాళ్ళని మర్డర్ చేయటం, ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని సంతోషంగా పోషించుకోవటం, ఇదే ప్రధాన ధ్యేయంతో తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. తన కూతురికి 2-3 years or 4 years లోపు చిన్న పాప ఉంటుంది. ఆ పాప అంటే వల్లమాలిన ప్రేమతో తను ఉంటాడు. వీళ్ళ దొంగతనాలు, అనురాగ్ కశ్యప్ తన అనుచరులు చేసే దొంగతనాలు పేపర్లో పడి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా కూడా వీళ్ళు పేపర్లు ఎక్కుతూ ఉంటారు. ఒకరోజు అనగా తన కూతురికి బర్త్డే కోసం తనకి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పి అనురాగ్ కశ్యప్ షాప్కి వెళ్ళి గోల్డ్ చైన్ తీసుకొని తిరిగి వస్తూ ఉంటే తన భార్య, ఏమండి ఈరోజు కూతురు బర్త్డే కదా, మీరు షేవ్ చేసుకురండి అంటే తన మన హీరో అయిన విజయ్ సేతుపతి బార్బర్ షాప్లో పనిచేస్తుంటే ఆ షాప్కి వెళ్ళి షేవింగ్ కోసం వెళ్తాడు. సడన్గా అదే షాప్లోకి మనోడికి ఫోన్ వస్తుంది, అనురాగ్ కశ్యప్ ఫోన్ వస్తుంది. అన్నా, మన ఇంటికి పోలీసులు రాబోతున్నారు, మన గురించి మొత్తం పేపర్లో పడింది, నువ్వు ఇమీడియట్గా ఇక్కడి నుంచి బయలుదేరి రావాలంటే హడావుడిగా తన గోల్డ్ చైన్ అక్కడే బార్బర్ షాప్లో మర్చిపోయి ఆగమేఘాల మీద ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ పోలీసులు ఆల్రెడీ రెడీగా ఉంటారు. అనురాగ్ కశ్యప్ వెనక మన విజయ్ సేతుపతి అనురాగ్ కశ్యప్ మర్చిపోయినటువంటి గోల్డ్ చైన్ తీసుకొని తన వెనకాలే వెళ్ళి, మీరు మర్చిపోయారు కదా, ఈ చైన్ మీకు ఇద్దామని వెళ్ళేలోపు పోలీసులు మొత్తం చుట్టుముట్టేటప్పటికి పోలీసుల్ని విజయ్ సేతుపతి తీసుకొచ్చాడనే అనుమానంతో అనురాగ్ కశ్యప్ పగ పెంచుకొని పోలీసులతో పాటు అలా కక్షగా బయటికి వెళ్ళిపోతాడు. అనురాగ్ కశ్యప్ హీరో మీద విపరీతం కక్ష పెంచుకొని 18 ఏళ్ల పాటు జైలు శిక్షకు గురై జైలుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చైన్ ఇవ్వడానికి వచ్చానని చెప్పి విజయ్ సేతుపతి అనురాగ్ కశ్యప్ భార్యకు ఆ చైన్ ఇస్తే ఆ చిన్న పాపకి ఏదైనా చిన్న బొమ్మ తీసుకొద్దామని చెప్పి మన హీరో విజయ్ సేతుపతి భార్యతో చెప్పి బొమ్మ తీసుకొస్తామని చెప్పి బొమ్మ కోసం తన ఇంటికి ఎదురుగా ఉన్న షాపులోకి వెళ్ళినప్పుడు సడన్గా ఒక పెద్ద లారీ వచ్చేసి ఆ ఇంటిని ఢీకొని యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్లో తన విజయ్ సేతుపతి భార్య, అనురాగ్ కశ్యప్ భార్య ఇద్దరు మరణిస్తారు. అదే సమయంలో పైనుంచి ఒక డస్ట్బిన్, ఒక ఐరన్ డస్ట్బిన్ ఆ పాప వెంబడి ఆ పాప ప్రాణాలతో బతికితే అదే పాపను మన హీరో అయిన విజయ్ సేతుపతి ఇంటికి తీసుకెళ్ళి తన సొంత కూతురుగా అల్లారు ముద్దుగా పెంచుకునే ప్రాసెస్లో విజయ్ సేతుపతికి తన కూతురైనటువంటి ఈ పాపకి యాక్చువల్గా తన సొంత కూతురు కాదు, అనురాగ్ కశ్యప్ ఎవడైతే జైలుకి వెళ్ళాడో వాడి కూతుర్ని తన సొంత కూతురుగా పెంచుకుంటాడు. కానీ ఎలా పెంచుతాడంటే ఆ హార్ట్ టచింగ్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఆడియన్స్ కూడా భావోద్వేగాన్ని గురి చేసేటువంటి విధంగా డైరెక్టరు తీర్చిదిద్దాడు. ఇట్లా పాపకు 18 ఏళ్ళు నిండిన తర్వాత సడన్గా అమ్మాయి స్పోర్ట్స్కి వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్కి వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చేటప్పటికి అనురాగ్ కశ్యప్ తన ఇద్దరు అనుచరులతో రౌడీలతో జైలు నుంచి బయటకు వచ్చి తను విజయ్ సేతుపతి లేని టైంలో విజయ్ సేతుపతి పెంచుకున్న కూతుర్ని, అంటే తన సొంత కూతుర్నే అతి కిరాతకంగా కొట్టి హింసించి దారుణంగా ముగ్గురు కలిసి రేప్ చేసి చంపేసే టైంకి హీరో వస్తుంటే అక్కడి నుంచి పారిపోతారు. ఇదే పాపని తీసుకొని వెళ్ళి విజయ్ సేతుపతి ఆ అమ్మాయిని హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బకెట్, ఆ డస్ట్బిన్ ఏదైతే చిన్నప్పుడు తన పాప ప్రాణాలను కాపాడిందో ఆ బకెట్ని తన భార్యలాగా దేవతలాగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ బకెట్ పోయిందనే నెపంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి విజయ్ సేతుపతి కేసు పెడతాం జరుగుద్ది. ఇప్పుడు పోలీసులకి ఎట్లా అన్నా కానీ ఆ డస్ట్బిన్, ఆ ఐరన్ డస్ట్బిన్ ఎలా తీసుకొచ్చి పెట్టాలని చెప్పి పోలీసులకు పెద్ద టార్గెట్ ఇచ్చేస్తే అక్కడి నుంచి ఆ బకెట్ కోసం తిరిగే ప్రాసెస్లో కథ మొదలవుతుంది. ఈ స్టోరీలో విజయ్ సేతుపతి ఒక మొండితనం కలిగిన వ్యక్తిగా, ఒక పట్టుదల కలిగిన వ్యక్తిగా తన కూతుర్ని ఎవరైతే రేప్ చేశారో, ఎవరైతే దారుణంగా అత్యాచారం చేశారో వాళ్ళని పట్టుకునే ప్రాసెస్లో బకెట్ మీద వంకతో స్క్రీన్ ప్లే రకరకాలుగా మార్చుతూ డైరెక్టరు చేయటంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. విజయ్ సేతుపతి చేసిన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్కి కంటతడి పెట్టించే విధంగా తన పెర్ఫార్మెన్స్ ఉంది. అస్సలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే తన కూతుర్ని రేప్ చేసిన ఒకరిని ఆ మెడ నరికే ఎపిసోడు సినిమాకు వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్గా నిలబడి సినిమా గ్రాఫ్ అమాంతం మేరు పర్వతం లాగా, ఆకాశమే హద్దులాగా ఒక్కసారిగా గ్రాఫ్ అంతా పెరిగిపోయి సినిమా సూపర్ హిట్కి కారణమైందంటలో ఎటువంటి అసతోక్తి లేదు. ముఖ్యంగా విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే
పోలీస్ స్టేషన్లో ఎలాగైనా బకెట్ తీసుకురావాలి అని మన మన హీరో విజయ్ సేతుపతి పోలీసులతో గట్టిగా మాట్లాడినందుకు, అరే బాబు పోరా బాబు నువ్వు బయటికి పోరా అని చెప్పి పోలీసులు నెట్టేస్తుంటే ఒక చిన్న గుంజ లాంటి దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎంతమంది 3, 4, 5, 10 మంది వచ్చినా కానీ ఆ పట్టుని వదలకుండా విజయ్ సేతుపతి అలాగే బిగించి పట్టుకుంటే చివరికి ఆ పైన కప్పు మొత్తం ఊడి కింద పడిపోయే ఎపిసోడు విజయ్ సేతుపతి శక్తి సామర్థ్యాలని తన యాటిట్యూడ్ని తన పట్టుని ఆడియన్స్కి విజిల్స్ వేసే విధంగా చిత్రీకరించడంలో ఎక్స్ట్రీమ్గా డైరెక్టరు సక్సెస్ అయ్యడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే ప్రాసెస్లో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషను అప్ టు ఎండ్ చివరి దాకా ఎక్కడ కూడా తగ్గకుండా స్క్రీన్ ప్లే తీసుకెళ్లడంలో డైరెక్టర్ సఫలీకృతుడయ్యాడు. అట్ ది సేమ్ టైం రకరకాల ట్విస్టులతోటి రకరకాల మలుపులతోటి స్క్రీన్ ప్లేని గమ్మత్తైన స్క్రీన్ ప్లేలతోటి పోలీసులతోటి విజయ్ సేతుపతి తోటి డైరెక్టర్ అద్భుతంగా నడిపించాడు. ఇప్పుడున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా మనం చెప్పుకోవడంలో అతిశయోక్తి లేనే లేదని నేను గట్టిగా చెప్పగలను. సెకండ్ హాఫ్లో విజయ్ సేతుపతి తన కూతురు అత్యాచారానికి గురైన వ్యక్తులు ఇద్దరిని అతి కిరాతకంగా చంపుతాడు. మూడో వాడిని ఎందుకు వదిలేస్తా అంటే వాడే ఈ బిడ్డ కన్న తండ్రి. చివరికి తనే నా కూతురు అని తెలిసి ఎవరికి అనురాగ్ కశ్యప్కి తెలిసి పై అంతస్తు నుంచి దొల్లి కింద పడి వాడే చనిపోయే ఎపిసోడు అద్భుతంగా తీశాడు. విజయ్ సేతుపతితో చంపించకుండా తన సొంత కూతుర్ని తన చేతులారా నాశనం చేసుకున్న పశ్చాత్తాపడి తనకు తనే మరణించేటట్టు చేయడంలో కూడా స్క్రీన్ ప్లేలో ఒక గమ్మత్తుగా ఉంది. ప్రజెంటు ఆడియన్స్ కరువు పట్టిన టైంలో సక్సెస్ కోసం ఎడారిలో దాహం కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఎలా ఉంటారో, జనాలు ఎలా ఉంటారో, సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్కి ఈ మహారాజా మూవీ అతిపెద్ద భారీ మీల్స్గా పంచపక్ష పరిమాణాలతో భోజనం పెట్టే భోజనంగా మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా? 4 out of 5.